Granite Finance Business School, High-Tech City, Hyderabad. BCom, BBA, PGDM, MBA. Call 9000 వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో కాంగ్రెస్ పార్టీ రాద్ధాంతం చేస్తోంది అనేది బీజేపీ చెప్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీ విమెన్ రిజర్వేషన్ బిల్లు అమలు అవ్వాలని చెప్తూ కొన్ని కండిషన్స్ పెడుతోంది. దాంట్లో ప్రధానమైంది డీలిమిటేషన్కి దీనికి లింకు చేయొద్దు అనేది. మరోపక్క తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైబ్రిడ్ మోడల్లో తీసుకురావాలి అనేది ఆయన చెప్తున్నారు. డీలిమిటేషను పాపులేషను ఎకానమీ ఆధారంగా హైబ్రిడ్ మోడల్లో వెళ్ళాలనేది ఆయన సూచన. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి బీజేపీ తెలంగాణ అధికార ప్రతినిధి సంగప్ప గారు ఉన్నారు. నమస్కారం సంగప్ప గారు. సార్ నమస్తే. సంగప్ప గారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాద్ధాంతం చేస్తోంది అనేది బీజేపీ ప్రధానంగా చెప్తోంది. ఇప్పుడు ఈరోజు పార్లమెంట్లో జరుగుతున్న సెషన్స్లో కూడా చాలామంది బీజేపీ కేంద్ర మంత్రులు కావచ్చు, లేకపోతే ఎంపీలు కావచ్చు, వీళ్ళు చాలా తీవ్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ మీద విరుచుకుపడ్డారు. అయితే ప్రధానంగా చెప్తుంది రాద్ధాంతం కాంగ్రెస్ చేస్తోంది అనేది. వీళ్ళు చెప్తుందేమో మహిళా రిజర్వేషన్లకి మేము వ్యతిరేకంగా లేము అనేది. మీరేమంటారు? సార్ పైకి వీళ్ళు వ్యతిరేకంగా లేము అంటూనే దాన్ని పూర్తిగా ఆపే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో మీరు చూస్తున్నారు 60 సంవత్సరాల అధికారం ఉన్నారు సార్. వాళ్ళు ఏ రోజు కూడా దీన్ని ప్రయత్నం చేసినట్టు చేసి దాన్ని కావాలని కోల్డ్ స్టోరేజ్లో పెట్టే విధంగా ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ. సరే వాళ్ళ హయాంలో కూడా మేము ప్రయత్నం చేసినామని చెప్తున్నారు, కానీ వాళ్ళు దానికి కోల్డ్ స్టోరేజ్లో పడడానికి కూడా వాళ్ళే కారణం అది. సో ఇప్పుడు కూడా వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా మహిళా బిల్లు అమలు కావద్దు, మహిళా బిల్లు పాస్ కావద్దు అనేది వాళ్ళు చాలా సీరియస్ దీంతో ఉన్నారు. అందులో భాగంగానే దీన్ని డీలిమిటేషన్ని ముందుకు తీసుకొచ్చి దాన్ని ఆపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సార్ డీలిమిటేషన్ ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, మళ్ళీ మీరు ఓల్డ్ సెన్సెస్తోని మీరు మహిళా బిల్లును ఓల్డ్ సెన్సెస్ ఓల్డ్ నంబర్ 543 నంబర్కి మీరు మహిళా బిల్లుని పాస్ చేయండి, అక్కడికే మీరు 33% రిజర్వేషన్ ఖరారు చేయండి అంటారు. సార్ మళ్ళీ ఇప్పుడు విత్ ఇన్ షార్ట్ టైం మళ్ళీ ఇప్పుడు సెన్సెస్ అవుతుంది, మళ్ళీ అప్పుడున్న సీట్లు పెంచాల్సిందే. సీట్లు పెంచిన తర్వాత మరి వీళ్ళు ఈ నెంబర్ ఏం చేయాలి అప్పుడు? సో ఇప్పుడు మోడీ గారు ఇండియా గవర్నమెంట్ ఏమంటుందంటే ఇప్పుడు ఒక టైం వచ్చింది, ఇప్పుడు డీలిమిటేషన్ జరిగేటువంటి టైం కూడా వచ్చింది. సో ఇప్పుడు డీలిమిటేషన్ టైంలోనే డీలిమిటేషన్ మహిళా బిల్లు 2 చేయాలా? అలా వాళ్ళకున్న అభ్యంతరం ఏందని వీళ్ళు అప్పుడు చేసేది ఇప్పుడు చేస్తే మీకేంటి అభ్యంతరం అనేది మోడీ గారి ప్రశ్న, కేంద్ర ప్రభుత్వం ప్రశ్న. అంటే సౌత్కి దీనివల్ల ప్రస్తుతం ఇమీడియట్గా చేయడం వల్ల 2011 సెన్సస్ చేయడం వల్ల రేపు 2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి నష్టం వాటిల్లొచ్చు అనేది కొంతమంది అభిప్రాయం. సార్ అంతకంటే ముందు ఒక విషయం, రాజ్యాంగం తెలిసిన వారు, చట్టాన్ని తెలిసిన వాళ్ళు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ భారతదేశాన్ని 60 సంవత్సరాల పైగా పాలించినటువంటి పార్టీ కూడా ఒక విషయం ఓపెన్గా తెలుసు, అంటే తెలుసు వాళ్ళకి, వాళ్ళు నటిస్తున్నారు. సార్ ఆర్టికల్ 81, 82 ప్రకారం 2026లో డీలిమిటేషన్ చేయాల్సింది కదా. సార్ మీకు తెలుసు 1973లో ఫ్రీజ్ చేశారు. ఎందుకు ఫ్రీజ్ చేశారు అంటే అప్పటికి కుటుంబ నియంత్రణ పర్ఫెక్ట్గా దేశమంతా జరగలేదు కాబట్టి అప్పటి వరకు 3 సార్లు డీలిమిటేషన్ అయింది సార్, ఒకసారి కూడా కాదు. అప్పటి వరకు 1952లో, తర్వాత 1963లో, 1973లో 3 టైమ్స్ డీలిమిటేషన్ అయింది. 73 తర్వాత డీలిమిటేషన్ 25 ఇయర్స్ వరకు ఆపారు. 2001 వరకు ఆపారు. ఫ్రీజ్ చేశారు, పార్లమెంట్ ఫ్రీజ్ చేసింది. ఎందుకు ఫ్రీజ్ చేసింది అంటే కుటుంబ నియంత్రణ భారతదేశంలో పూర్తిగా అన్ని చోట సక్రమంగా ఇంకా అమలు కావట్లేదు. భారతదేశంలో జనాభా స్టెబిలైజేషన్ ఇంకా రాలేదు. సో 2001 వరకు దీన్ని ఆపుదామని చెప్పి ఫ్రీజ్ చేసింది పార్లమెంట్. ఆ తర్వాత ఏమైంది, 2001 తర్వాత 2002లో ప్రయత్నం చేస్తే అప్పటికి కూడా ఇంకా భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో పూర్తిగా కుటుంబ నియంత్రణని అమలు కావట్లేదు. చాలా రాష్ట్రాల్లో ప్రజలు దాన్ని ఇంకా అపోహతోనే ఉన్నారు. కుటుంబ నియంత్రణ అనగానే భర్తలు భార్యలను దాచిపెట్టడం, లేకపోతే ఊరికి పంపించడం అట్లాంటివి చేస్తున్నారు కొన్ని స్టేట్స్లో. కాబట్టి ఇది స్టెబిలైజేషన్ కావాలంటే మళ్ళీ ఒక 25 సంవత్సరాల టైం పడుతుంది. కాబట్టి 2026లో డీలిమిటేషన్ జరగాలి. అప్పటిదాకా మనము దీన్ని ఫ్రీజ్ చేద్దాం, డీలిమిటేషన్ నంబర్ ఇంక్రీజింగ్ అని చెప్పారు. సో అది పార్లమెంట్ డిసిజన్ అది 2002లో. సో అప్పటి నుంచి ఇప్పటివరకు ఆగిపోయింది. ఆర్టికల్ 81 అండ్ 82 రెండు కూడా 2026లో మనము దాని ప్రకారం ఇప్పుడు డీలిమిటేషన్ చేయాలి. సో డీలిమిటేషన్ చేస్తే వాళ్ళకు వచ్చే నష్టం ఏదో నాకు తెలియదు. నంబర్ పెరిగితే మీరు నంబర్ ఎక్కువ గెలుచుకోండి, నంబర్ పెరిగినా కూడా మీ నంబర్ పెంచుకునే అవకాశం ఉంటుంది కదా, మొదటిది. రెండోది మీరు అడిగినటువంటి ప్రశ్న, డీలిమిటేషన్ వల్ల కాంగ్రెస్కి నష్టం జరుగుతుంది, బీజేపీకి మేలు జరుగుతుంది అనేది. సార్ ప్రజల్లో ఏ పార్టీ ఉంటుంది, ప్రజల గురించి ఏ పార్టీ ఆలోచిస్తుంది ప్రజలు కూడా తెలుసుకుంటారు.
ఇంకా ప్రజల్లో రోజు రోజుకి చైతన్యం పెరుగుతూ వస్తుంది. మీరు చూస్తున్నారు కంటిన్యూగా భారతదేశంలో 3 సార్లు ప్రధానమంత్రిగా, అత్యధిక రోజులుగా ప్రధానమంత్రిగా ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే, ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారిని కోరుకుంటున్నారు. ఆయన పాలనని చూసి మెచ్చుతున్నారు. కాబట్టి అది సాధ్యమవుతుంది మొదటిది. రెండోది మీరు ఇంకో ప్రశ్న అడిగారు. హైబ్రిడ్ మోడల్ గురించి కూడా అడిగారు. సార్ ఒక విషయం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు హైబ్రిడ్ మోడల్ అని ఒకటి చెప్పారు. హైబ్రిడ్ లో అందులో పాపులేషన్ ప్లస్ ఎకానమీ ఎస్ సార్. ఆర్థిక స్టేట్ జిఎస్డిపి. ఎస్ ఎస్ సార్. సార్ మీరు చాలా సీనియర్ జర్నలిస్ట్. గతంలో జరిగినటువంటి అన్ని డీలిమిటేషన్లు కూడా జనాభా ప్రాతిపదికనే జరిగాయి. ఇప్పుడు కూడా జనాభా ప్రాతిపదికనే జరగాల. అది అది రాజ్యాంగం ప్రకారం మనకున్నటువంటి రూల్ అది. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ఈవెన్ రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు లేకపోతే ఓవరాల్గా కూడా కుటుంబ నియంత్రణ ముందు నుంచి కూడా ఇప్పుడు అన్ని రాష్ట్రాలు పాటిస్తున్నాయి. కానీ ముందు నుంచి కూడా సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ఈ సదరన్ స్టేట్స్ ముందు నుంచి పాటించే, నార్త్ వాళ్ళు లేటుగా పాటిస్తున్నారు. ఇప్పటికి కూడా కొంతమంది పాటించట్లేదు. సో దానివల్ల జనాభా రేషియోలో ఎక్కువ తక్కువ వచ్చింది. సో జనాభా ప్రాతిపదికన జరిగినట్లయితే సదరన్ స్టేట్స్కి నష్టం జరుగుతుంది. దక్షిణాది రాష్ట్రాలకి కుటుంబ నియంత్రణ పాటిస్తున్నందుకు ఈ శిక్ష మాకు అని అడుగుతున్నారు కదా సార్. నేను అదే చెప్పబోతున్నా సార్. కాబట్టి నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ఈ వ్యత్యాసం రాకుండా, ఈ ఇష్యూ రాకుండా జనాభా ప్రాతిపదికన చేస్తే కొన్ని రాష్ట్రాలు నష్టపోతాయి, కొన్ని రాష్ట్రాలు లాభపడతాయి అనేటువంటి ఇష్యూ ఉంది. కాబట్టి ఈ సమస్యనే రాకుండా 50% అన్ని రాష్ట్రాలకి ఈక్వల్గా పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. దానివల్ల ఇప్పుడు ఎన్ని సీట్లు ఉన్నాయో అదే రేషియోలో మళ్ళీ పెరుగుతాయి. అక్కడ నార్త్ ఇండియాలో ఎన్ని సీట్లు ఉన్నాయో అదే రేషియోలో మళ్ళీ పెరుగుతాయి. సార్ ఒక విషయం చెప్తాను మీకు. దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు. సార్ తెలంగాణలో 17 సీట్లు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో 25 సీట్లు ఉన్నాయి, కర్ణాటకలో 28 సీట్లు, కేరళలో 20 సీట్లు, తమిళనాడులో 39 సీట్లు. సార్ మొత్తం కలిపి దక్షిణాది 5 రాష్ట్రాల్లో 129 సీట్లు ఉన్నాయి. అంటే రేషియో చూసినట్టయితే, నిష్పత్తి చూసినట్టయితే ఇప్పుడున్నటువంటి 543 సీట్లకి 23.7% ఇప్పుడు మన సౌత్ ఇండియన్ స్టేట్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు రేపు 50% సీట్లు పెంచినట్లయితే సేమ్ అదే 23.78 ఆ రేషియోలో ఉంటాయి. ఎక్కడ కూడా మీకు 1% దాకా పోదు. 0.5%, 0.23% ఏదైనా ఉండి కావచ్చు. కానీ ఎక్కడ కూడా మీ నిష్పత్తి మారట్లేదు. మీకు 50% పెరిగితే ఇప్పుడు యూపీలో 80 ఉన్నాయి, అవి 120 అవుతాయి. మన తెలంగాణలో 17 ఉన్నాయి, మాకు 25 అవుతాయి. అంటే ఈ నెంబర్ ఫిక్స్ చేసింది ఎవరు? భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ గవర్నమెంట్ కాదు కదా. అంతకుముందు 1973 కంటే ముందున్నటువంటి నంబర్స్ అవన్నీ కూడా. యూపీలో 80 వచ్చినాయి, అంతకుముందు 85 ఉండే. ఉత్తరాఖండ్ పోయిన తర్వాత దాన్ని 80 అయింది. సో 80 ఎవరు పెట్టారు? 80 పెట్టింది అంతకుముందు ఉన్నటువంటి డీలిమిటేషన్ కమిటీ. మరి దానికి ఇప్పుడే గవర్నమెంట్కి ఏం సంబంధం? మొదటిది. రెండోది, ఆ నెంబర్ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళకి 120 వస్తున్నాయి. 80 ఉన్నాయి కాబట్టి 120 అవుతున్నాయి. 17 ఉన్నాయి కాబట్టి మనకి 25 అవుతున్నాయి. సేమ్ రేషియో కదా. మీకు ఎక్కడ నష్టం జరుగుతుంది తెలంగాణకి? నిజానికి ఒకవేళ జనాభా ప్రాతిపదికన రేవంత్ రెడ్డి గారు చెప్తున్నాడు. సార్ రేవంత్ రెడ్డి గారు చెప్పేది జనాభా ప్రాతిపదికన సగం డీలిమిటేషన్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఒక జాతీయ పార్టీలో ఉన్నారు. ఆయన ఈ లాజిక్ని ఎట్లా తీసుకొచ్చారు? ఎంత ఇల్లాజికల్గా ఎట్లా ఆలోచిస్తారు? సార్ నీకు అనుకూలంగా ఉన్నట్టు నీకు 2-3 రకాలుగా కలిపి చేయొచ్చా? నీవు ఏదో కూర వండినట్టు ఒకసారి టమాటా వేస్తాం, తర్వాత ఇంకొక బీరకాయ వేస్తాం, అన్ని మిక్స్ చేసి చేస్తాం అన్నట్టు. సార్ దేనికైనా ఒక శాస్త్రీయత ఉంటుంది. అయితే జనాభా ప్రాతిపదికన పోవాలా, లేదా ఇంకో దానికి అమికబుల్ ఫార్ములాని తీసుకురావాలి. సో జనాభా ప్రాతిపదికన పోతే నష్టం జరుగుతుందని 50% ప్రోరేటా తీసుకొచ్చారు. మీరు అట్లా కాదు, సగం జనాభాతో తేవాలా, సగం ప్రోరేటాతో మన డీల్ ఏది ఆర్థిక వృద్ధి. అంటే ఇది హైబ్రిడ్ మోడల్. ఇప్పుడు పాపులేషన్ ప్లస్ ఎకానమీ. అదే జనాభా ఎంతమంది ఉన్నారు, ఆర్థికంగా స్టేట్ జిఎస్డిపి ఎంత సమకూరుస్తుంది, ఎంత రెవెన్యూ వస్తుంది అనే ఆధారంగా కదా. ఎస్ సార్ జనాభా ప్రాతిపదికన తీసుకుంటే తెలంగాణకి, సౌత్ ఇండియన్ స్టేట్స్కి దారుణంగా నష్టం జరుగుతుంది. ఫస్ట్ థింగ్, అట్లా మీరు సగం తీసుకున్నా కూడా నష్టమే జరుగుతుంది. ఎందుకంటే అక్కడ జనాభా చాలా ఎక్కువ ఉంది, ఎక్కువ పెరిగింది కూడా. తర్వాత స్టేట్ జీడిపి ప్రకారం మీరు చూడండి, స్టేట్ జీడిపి ఏది ఎక్కువ ఉందో వాటికి ఎక్కువ ఇవ్వండి అంటారు. సార్ ఒక రాజ్యాంగ పదవిలో ఉండి రాజ్యాంగం ప్రకారం మీరు ఆ ఎలక్షన్ జరిగిన ఎన్నికల్లో మీరు గెలిచి ఈరోజు మీరు ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి రాజ్యాంగానికి విరుద్ధంగా, రాజ్యాంగ స్ఫూర్తికి పూర్తి వ్యతిరేకంగా ఎట్లా మాట్లాడతారు రేవంత్ రెడ్డి గారు? సార్ భారతదేశంలో మీరన్నట్టు తెలంగాణలో జీడిపి ఎక్కువ ఉంది కాబట్టి తెలంగాణకు ఎక్కువ సీట్లు ఇచ్చేయండి,
ఫర్ ఎగ్జాంపుల్ ఈశాన్య రాష్ట్రాల్లో జీడిపి చాలా తక్కువ ఉంది, ఆదాయ వృద్ధి తక్కువ ఉంది, లేకపోతే ఇంకొకటి నార్త్ ఇండియన్ స్టేట్ ఎక్కడో తక్కువ ఉంది. మీరు మొత్తం తక్కువ ఏంటంటే ఇది రాజ్యాంగం విలువలను ఎంత ఎంత దారుణంగా అవమానించినట్టు సార్ ఇది. తేజస్వి చెప్తున్న దాని ప్రకారం మనం చూస్తే స్టేట్ జిఎస్డిపి అనేది ఎవ్రీ ఇయర్ మారుతూ ఉంటుంది. Yes. ఒక్కొక్క రాష్ట్రంది ఒక్కొక్కటి అనేది ఆయన ఒకళ్ళు చెబుతున్నారు. రెండోది ఇదే లెక్క ప్రకారం అయితే ముఖేష్ అంబానీకి 1,00,000 ఓట్లు ఇవ్వాల్సి వస్తుంది. అది సాధ్యం అనేది నిజంగా ఈయన చెప్తుంది, తేజస్వి చెప్తుంది జస్టిఫైడ్ అంటారా? నేను తేజస్వి చెప్పింది జస్టిఫైడ్ విషయం పక్కన పెట్టండి. ముందు రేవంత్ రెడ్డి గారు చెప్పేదానికి తేజస్వి గారు చెప్పింది తేడా ఏముంది? ఈయన దాన్ని అద్భుతమైనటువంటి అనుసరించారు తేజస్వి గారు. అంటే రేవంత్ రెడ్డి సౌత్ ఇండియా దగ్గర నుంచి ఈయన మాట్లాడుతున్నారు కాబట్టి తెలంగాణ నుంచి సేమ్ కర్ణాటక నుంచి తేజస్విని ప్రొజెక్ట్ చేయడం అట్లా కూడా ఏముండదు సార్. సరే, కర్ణాటక నుంచి ఆయనకి మాట్లాడే అవకాశం వచ్చింది, మాట్లాడారు. అన్ని రాష్ట్రాల నుంచి మాట్లాడుకుంటూ వస్తున్నాం, మీరు నార్త్ ఇండియన్స్ అందరూ మాట్లాడుకుంటూ వచ్చారు. కాబట్టి ఆ తర్వాత లైన్లో తేజస్వి గారు వచ్చారు. చాలా మంది ముందు మాట్లాడారు కదా సార్. సో ఈయన తేజస్వి గారు ఇక్కడికి వచ్చారు కాబట్టి సరే, పక్క స్టేటు, పైగా పక్కనే కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాబట్టి అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఆయన సో ఈయన కౌంటర్ ఇచ్చారు. కానీ తేజస్వి గారు చెప్పిన దాంట్లో పూర్తి ఈ రేవంత్ రెడ్డి గారు ఎంత తప్పు మాట్లాడుతున్నారు అనేది బట్టబయలు చేశారు. తేజస్వి గారు రేవంత్ రెడ్డి గారి యొక్క మూర్ఖత్వాన్ని బట్టబయలు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి మూర్ఖత్వాన్ని, రాజ్యాంగం పైన అవగాహన లేకపోవడాన్ని తేజస్వి గారు చాలా స్పష్టంగా చెప్పారు. సార్, రెండు విషయాలు. ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు జీడిపి ప్రకారం తీసుకున్నా కూడా సార్ తెలంగాణకి సౌత్ ఇండియాకి సీట్ ఎక్కువ పెరిగాయి సార్. కొన్ని పెరుగుతుండొచ్చు, కానీ ఫస్ట్ మహారాష్ట్ర పెరుగుతాయి కదా. భారతదేశంలో అన్నిటికంటే ఎక్కువ జీడిపి ఎవరికి ఉంటుంది? మహారాష్ట్రకు ఉంటుంది. అక్కడ ఎక్కువ ఇండస్ట్రీస్ ఉన్నాయి, అక్కడ ఎక్కువ ఆర్థిక వృద్ధి ఉంటుంది. తర్వాత అక్కడ అది క్యాపిటల్ సిటీ ఆఫ్ ఇండియా, అది ముంబై, అక్కడ పెరుగుతుంది. ఆ తర్వాత రేవంత్ రెడ్డి చెప్పి ఇల్లాజికల్, కంప్లీట్ రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది పూర్తిగా ఇల్లాజికల్. ఆయన అన్నట్టు ఇక్కడ ఒక జీడిపి ప్రకారం తీసుకున్న వేరే రాష్ట్రాల ముందు ఉంటే తర్వాత తెలంగాణ వస్తుంది, ఒకటి. రెండోది, డబ్బులున్న వాళ్ళకే ఎక్కువ సీట్లు ఇవ్వాలా, డబ్బులు లేని వాళ్ళకి తక్కువ సీట్లు ఇవ్వాలంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి 1,00,000 కోట్లు సంపాదించి ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ అంతా. అంటే వీళ్ళకి 1,00,000 ఓట్లు ఇవ్వాలి, పేదోడికి ఓటు ఇవ్వద్దా సార్? ఇంతకుముందు అన్నట్టు ఒక కోటీశ్వరుడికి 1,00,000 ఓట్లు, 1,00,000 1,000 ఓటు ఇస్తారు, పేదవాడికి రైతు కూలికి ఓటు ఇవ్వరా? ఏం ఇది సార్? వన్ ఓట్ వన్ వాల్యూ అనేది రాజ్యాంగ నిర్మాతలు పెట్టినటువంటి ఇది సార్. దాన్ని మీరు ఎట్లా మారుస్తారు? దాన్ని మీరు ఎట్లా అడుగుతారు? మొదటిది. రెండోది, ఇంతకు మీరే ప్రస్తావించారు, రాష్ట్రాల జీడిపి మారుతూ ఉంటుంది. ఈరోజు తెలంగాణ జీడిపి మంచిగా ఉంది, రేపు వరదలు వచ్చి అది 100% కరెక్ట్ సార్, 100% కరెక్ట్. ఈరోజు జీడిపి ఎప్పుడు కూడా ఫ్లోట్ అవుతూ ఉంటుంది. మరి వర్షాలు బాగా పడ్డాయి, మంచి పంటలు పడితే మంచి జీడిపి వస్తుంది. వరదలు వచ్చి లేకపోతే ఇంకా కరువు వస్తుంది, రాష్ట్ర జీడిపి పడిపోతుంది ఇంకేదైనా ఇష్యూ అయితే. సో మరి ఫ్లోటింగ్ ఉన్నప్పుడు మళ్ళీ సీట్లు మార్చేస్తారా? ఎంత ఇల్లాజికల్ ఇది, ఎంత అశాస్త్రీయత ఇది, ఎంత రాజ్యాంగ విరుద్ధంగా మాట్లాడుతున్న ముఖ్యమంత్రి. తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా దయచేసి అర్థం చేసుకోవాలా, రేవంత్ రెడ్డి గారు కేవలం భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో, భారతదేశం యొక్క అభివృద్ధిని తట్టుకోలేక, మోడీ గారికి వచ్చిన పేరు తట్టుకోలేక, కేవలం అదొక దురుద్దేశంతో మాత్రమే తీసుకొచ్చినటువంటి ఫార్ములా. దీనికి ఏమాత్రం శాస్త్రీయత లేదు, చాలా రాజ్యాంగ స్ఫూర్తి కూడా లేదు దీనికి. ఇప్పుడు అఖిలేష్ మాట్లాడింది ఒకసారి మనం గుర్తు చేసుకుంటే, ఇప్పుడు క్యాస్ట్ సెన్సెస్, ఓబీసీ కోటా, ఈ రెండు లేకపోతే ఈ బిల్లు ఏదైతే ఉందో ఇది ఇన్కంప్లీట్ అని చెబుతున్నారు. దాని మీద ఎట్లా చూస్తారు మీరు? సార్, ఓబీసీ కోట రావాలా అనేది మేము కూడా కోరుకుంటాం సార్, భారతీయ జనతా పార్టీ కూడా కోరుకుంటుంది. కానీ ఈరోజు వీళ్ళందరూ కూడా సార్, మీకు జ్ఞాపకం, గతంలో కూడా మహిళా బిల్లు రాగానే ఆ రోజు కూడా ఇట్లాంటిది ఇంకొక ఏదో సాధ్యం కానటువంటి వాదన తీసుకొచ్చి మహిళా బిల్లు పాస్ కాకుండా చేశారు సార్ గతంలో. వీళ్ళందరూ కలిసి చేశారు. దాన్ని కాంగ్రెస్ పార్టీ ఇండైరెక్ట్గా వత్తాసు పలికింది. ఈరోజు కూడా సార్ మహిళా బిల్లు వస్తుంది. 60 సంవత్సరాలుగా భారతదేశంలో ఉన్న మహిళలందరూ కూడా చట్టసభలో రావాలన్నటువంటి ఒక కోరిక ఉంది. అది న్యాయమైన కోరిక. వాళ్ళకి అది అవకాశం కల్పిస్తుంటే ఈరోజు మళ్ళీ మీరు ఇంకో కోట కావాలని తీసుకురావడం అనేది దాన్ని ఆపడం కోసం మాత్రమే. మేమేమంటున్నాం, సెన్సెస్ పూర్తయిన తర్వాత అప్పుడు ఈ 33% రిజర్వేషన్ రానియండి. 33% రిజర్వేషన్ అయిన తర్వాత వాళ్ళకి మళ్ళీ అప్పుడు ఓబీసీ కోట అమలు చేసే ప్రక్రియ వచ్చినప్పుడు ఖచ్చితంగా అవుతుంది. దాన్ని ఎవరు ఆపుతారు? ఇప్పుడే కావాలా, అది అయ్యేదాకా దీన్ని ఆపాలంటే ఇది ఎంత దురుద్దేశంతో, మహిళలకు చట్టసభలో రానియకుండా ఉండాలన్నటువంటి ఏకైక దుర్మార్గమైన ఆలోచనతో చేస్తున్న ప్రయత్నం కాదా సార్? ఓకే, ఇప్పుడు మనం సౌత్ స్టేట్స్కి నష్టం జరుగుతుంది అనేది రేవంత్ రెడ్డి గారు చెబుతున్నారు. అంటే మీరు ఎలా గ్యారంటీ ఇస్తుంది, బీజేపీ ఎట్లా గ్యారంటీ ఇస్తుంది సౌత్ స్టేట్స్కి నష్టం జరగదు అనేది? సార్, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారు చెప్పాలా. ఇప్పుడు తెలంగాణలో ఉన్న 17 సీట్లు, యూపీలో 80 సీట్లతో, సో 70 సంవత్సరాలుగా కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం వల్ల తెలంగాణ నష్టం జరిగిందని ఆయన ఒప్పుకుంటారా? ఆయన ప్రకటిస్తారా దారుణంగా 70 ఏళ్ళ నుంచి నష్టం జరిగిందని చెప్పి? అప్పుడు ఉన్నటువంటి నెహ్రూ, తర్వాత ఇందిరా, తర్వాత రాజీవ్ గాంధీ, వీళ్ళందరూ కూడా దారుణమైన నష్టం చేశారు తెలంగాణకి అని చెప్తాడు ఆయన. ఈ సీట్లను ఇప్పటికీ కాదు కదా సార్, మొదటిది. రెండోది సార్, ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను,
తెలంగాణకు ఇప్పుడు ఎంత రేషియోలో సీట్లు ఉన్నాయో నెక్స్ట్ 50% పెంచిన తర్వాత అదే రేషియోలు ఉంటాయి. ఉమ్, సౌత్ ఇండియాలో ఉన్నటువంటి అన్ని స్టేట్స్కి అంటే 5 స్టేట్స్కి ఇప్పుడు ఈ 129 సీట్లు ఉన్నాయి, అదే రేషియోలో 50% పెరుగుతాయి. సో మీకు అక్కడ కూడా అదే 50% పెరుగుతాయి, ఇక్కడ కూడా అదే 50% పెరుగుతాయి. కానీ overall మీకు గా నష్టం number ఏంది? చూస్తే అక్కడ ఎక్కువ నెంబర్ ఎక్కువగా ఉంటుంది. సరే వాళ్ళ ఇప్పుడు కూడా ఎక్కువ ప్రాతినిధ్యం ఉంది ఎక్కువ కదా. ఉంటుంది. ఇప్పుడు మీకు కేవలం 543 సీట్లలో కేవలం మీకు 129 సీట్లే ఉన్నాయి. అట్లా అనుకుంటే మరి ఇప్పుడు కూడా ఎక్కువ ఉంది కదా మరి. ఉమ్, మొదటిది. రెండోది సార్ చిన్న స్టేట్లు చిన్న రాష్ట్రాలు అనేటివి కేవలం తెలంగాణ ఒకటే కాదు కదా సార్, ఇంకా ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి. ఇప్పుడు మనకంటే చిన్న రాష్ట్రాలు కూడా నార్త్ ఇండియాలో లేవా సార్? నార్త్ ఈస్ట్ మొత్తం ఎన్నో ఉన్నాయి సార్. నార్త్ ఈస్ట్ ఈశాన్య రాష్ట్రాలు మొత్తం ఇక చిన్నదే కదా సార్ అవి. 30-35 వేలకు ఒక పార్లమెంట్ ఉంటుంది. సార్ అక్కడ రాష్ట్ర జనాభా చాలా తక్కువ, అక్కడ రాష్ట్ర ఆదాయం తక్కువ. అంటే ఆ రాష్ట్ర అన్నీ వదిలేస్తారా సార్? కాంగ్రెస్ పార్టీకి ఒక నేచర్ ఉంటుంది సార్. జవహర్లాల్ నెహ్రూ గారి నుంచి స్టార్ట్ చేస్తే మొన్నటి మన్మోహన్ సింగ్ వరకు కూడా ఈ బార్డర్లో ఉన్నటువంటి ఏ ప్రాంతాన్ని డెవలప్ చేయలేదు. మోడీ గారు వచ్చిన తర్వాత చివరి గ్రామాల దాకా పోయొచ్చారు. మొన్న బండి సంజయ్ గారు కూడా చాలా బార్డర్ విలేజ్కి పోయొచ్చారు. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి బార్డర్ విలేజ్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మోడీ గారి ఫోటోకి ఇట్లా దండం పెట్టుకుంటూ కళ్ళని నిలదీశారు. సార్ మేము 70 సంవత్సరాల నుంచి ఇక్కడున్నాం మేము, మాది బార్డర్ విలేజ్ అని చెప్పి మాకు రోడ్ వేయలేదు, నీళ్ళు ఇవ్వలేదు, మాకు ఒక చిన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా వేయలేదు. ఏమనంటే బార్డర్ విలేజ్ డెవలప్మెంట్ చేయొద్దని చెప్పి. బార్డర్ విలేజ్ ఎందుకు డెవలప్మెంట్ చేయొద్దు అంటే, డెవలప్మెంట్ చేస్తే ఆ బార్డర్ నుంచి వేరే వాళ్ళు ఈజీగా ఆ రోడ్లో ఎవరు విదేశీ శక్తులు వస్తాయి బయటికి లోపలికి అని చెప్పి. అట్లా అని చెప్పి దాని బౌండరీ టైట్ చేయాలి. కానీ నువ్వు నీ మనుషుల్ని, నీ పిల్లల్ని, నీ బిడ్డల్ని నువ్వు వాళ్ళకి అన్నం పెట్టకుండా నీళ్లు పెట్టకుండా ఆపుతావా? పస్తులు పెడతావా? 70 ఏళ్ల నుంచి అదే పని చేశారు. అంటే ఈశాన్య రాష్ట్రాలు కూడా అదే విధంగా పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి బార్డర్ విలేజెస్ డెవలప్ అయినాయి. బార్డర్ విలేజ్కి ఈరోజు నడి మధ్యలో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్న గ్రామానికి ఏం అందుతున్నాయో బార్డర్లో ఉన్నటువంటి అన్ని గ్రామాలకు అవి అందుతున్నాయి. అప్పటిదాకా కాంగ్రెస్ గవర్నమెంట్ చుక్క నీరు కూడా ఇవ్వలేదు వాళ్ళకి. అంత దారుణంగా చేశారు. వాళ్ళు ఎన్నో కిలోమీటర్ దూరం దాకా నడుచుకుంటూ పోయి చెలిమెల్లో, బావుల్లో, వాగుల్లో నీళ్ళు తెచ్చుకుని తాగేరు వాళ్ళు. ఈరోజు ఆ గ్రామాలకి బిజిలీ వెలుతురు ఏది మన విద్యుత్ ఇచ్చారు, ఆ గ్రామాలకి రోడ్ వేశారు, ఆ గ్రామాలకి తాగు నీరు ఇచ్చారు నరేంద్ర మోడీ గారు. అదేవిధంగా ఈశాన్య రాష్ట్రాలు కూడా దారుణమైనటువంటి నిర్లక్ష్యం చేసింది కాంగ్రెస్ పార్టీ. సో ఇప్పుడు అన్ని ప్రాంతాలని దృష్టితో డెవలప్ చేస్తుంటే ఉమ్, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి అది కడుపు మంటగా ఉంది. ఇప్పుడు కొత్త ఒక ఇష్యూ తీసుకొచ్చారు. అది ఎంత ఇల్లాజికల్ ఉంది? నువ్వు డబ్బులు ఉన్నవాడికి ఎక్కువ ఓట్లు, డబ్బులు లేని వాడికి తక్కువ ఓట్లు అనేది సాధ్యమా? ఉమ్, నువ్వు సీట్లు పెంచాలంటే ఓట్లు కూడా పెంచా, అదే స్థాయిలో ఇవ్వమని అడిగినట్టే కదా. సో ఇప్పుడు కోటీశ్వరుడికి ఓటు 1,00,000 ఓట్లు, పేదవాడికి 1 ఓటు అంటే అది ఎంతవరకు సాధ్యమవుతుంది? అవును. అది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. అది సంగప్ప గారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్తుంది రాష్ట్ర జిఎస్డిపి ఆధారంగా ప్లస్ పాపులేషన్ అనేది ఆయన చెప్తుంటే, మీ దగ్గర కిషన్ రెడ్డి గారు కావచ్చు, బండి సంజయ్ గారు కావచ్చు, లేకపోతే రామచంద్రరావు గారు, వీళ్ళు చెప్తుంది ఆదిలాబాదు, మహబూబ్ నగర్, లేకపోతే మీ కొడంగల్, Yes. దీని పరిస్థితి దానికి లింక్ పెట్టడం. నేను అదే అడగబోతున్నా సార్. ఆ, సార్ ఇప్పుడు మీరు అన్నట్టు ఒకవేళ సార్ రేపు స్టేట్ అసెంబ్లీ డీలిమిటేషన్ అవుతుంది సార్. ఉమ్, స్టేట్ అసెంబ్లీ డీలిమిటేషన్ అయినప్పుడు జనాభా ప్రాతిపదికనే చేస్తారు. ఉమ్, ఎందుకంటే డీలిమిటేషన్ చేయాల్సిందే. ఇప్పుడు మన దగ్గర చూస్తున్నాం, మన హైదరాబాద్లో ఇది కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం కానివ్వండి, షేర్లింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం కానివ్వండి, రాజేంద్ర నగర్ కానివ్వండి, పెద్ద 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 నియోజకవర్గాలు. నియోజకవర్గాలు ఉమ్. 7 లక్షలు 8 లక్షలు ఓట్ల నియోజకవర్గాలు. అదే మీరు చాలా దూరంలో పోయి చూసినట్టు 2 లక్షల ఓట్లు ఉంటాయి. పార్లమెంట్ తీసుకుంటే మల్కాజ్గిరి ప్రపంచ దేశంలోనే దేశంలోనే అతిపెద్ద కాన్స్టిట్యున్సీ. ఇది డీలిమిటేషన్ చేయొద్దా? దీని ఇంకా ఎక్కువ సీట్ రావద్దా? రావాలి, వస్తాయి. సో ఇది జనాభా ప్రాతిపదికన జరుగుతుంది, చేయాల్సింది తప్పదు. ఇక లోక్సభ విషయానికి వస్తే లోక్సభ కూడా అట్లా చేయాలి. కానీ మన తెలంగాణకి సౌత్ ఇండియన్ స్టేట్స్కి నష్టం జరుగుతున్న ఉద్దేశంతో మార్చారు. ఈయన అన్నట్టు గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నట్టు డబ్బులున్న వాళ్ళకే నీవు ఎక్కువ సీట్లు ఇవ్వాలా, నీవు వేరే దగ్గర ఇవ్వకూడదు అని అన్నాను అనుకోండి. డబ్బులున్న వాళ్ళకే పథకాలు ఇవ్వాలి, వివాదం అనుకోండి. ఇప్పుడు మరి ఆదిలాబాద్లో బోధ్ ఉంటుంది, తర్వాత ఖానాపూర్ నియోజకవర్గం ఉంటుంది, తర్వాత ఇప్పుడు కొడంగల్ ఉంటుంది, ఆయన కొడంగలే ఉంది. లేకపోతే గద్వాల అవతల ఉన్న ప్రాంతాలు చూడండి, మా నారాయణఖేడ్ చూడండి. అవును. మేమంతా వెనుకబడ్డ ప్రాంతాలు కదా సార్. అంటే మాకు ఓటు ఇయ్యారు, ఇక మాకు ఓటు వేసే హక్కే ఉంటుంది. ఇక మొత్తం హైదరాబాద్ చుట్టుపక్కల డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇస్తారు. ఇక సో సేమ్ ఫార్ములా మేము ఇక్కడ కూడా డిమాండ్ చేస్తే మీరేమంటారు? ఇక్కడ నుండి ప్రజలు డిమాండ్ చేస్తే దానికి మీరేం ఆన్సర్ ఇస్తారు? ఇల్లాజికల్ అది.